సో గైస్ మనం అయితే ఇలా పత్తిత్తులు అయితే పెడతాం. అసలు పత్తిత్తులు ఎట్లా పెట్టాలి అనేది ఇలా చూద్దాం. కొంతమంది ఎట్లా చేస్తారంటే అడుక్కు ఒకటి పెడతారు. అట్లా పెట్టద్దు. అట్లా పెడితే పత్తిత్తులు అనేది పెరుగుతాయి. పెరిగిన తర్వాత మందు కొట్టేటప్పుడు మనకు స్ప్రే అనేది కాదన్నట్టు, గాలి తాకితే ఏంటంటే తొందరగా పెరుగుతుంది, కాయ మంచిగా అవుతుంది. ఇప్పుడు చెప్తా పత్తిత్తులు ఎట్లా పెట్టాలి, ఎంత వరకు పెట్టాలి, ఎన్ని ఫీట్ల వరకు పెట్టాలి. ప్రతిదానికి ఫీట్నర ఉంటే పత్తిత్తులు మంచిగా పెరుగుతాయి. పత్తి విత్తనాలు పెట్టేటప్పుడు సార్లు కరెక్ట్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఒకవేళ సార్లు మిస్ అయితే మందు కొట్టేటప్పుడు కానీ మందు వేసేటప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది. మనోడైతే సార్లు కొట్టడానికి వచ్చిండు. సార్లు మంచిగా వస్తున్నాయి లేదని చూసేద్దాం. సార్లు కొట్టేటప్పుడు ఇట్లా సీదా తీసుకొని పోవాలి, వంకర తీసుకోపోతే కరెక్ట్ రాదు. ఇట్లా చూస్తున్నారుగా మీరు కూడా మంచిగా సమానం వచ్చినాయి. ఇత్తులు ఎట్లా పెట్టుడు అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ అడుగు ఉంది, ఇక్కడ వేసిన, ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ అడిగేసి ఇక్కడ వేయాలి. మళ్ళీ ఒక అడుగు ఇక్కడ జంగేసి జంగ కంటే ముంగడేస్తే మంచిగా పెరుగుతాయి. ఇంతకుముందు చూపించిన లెక్క పత్తిత్తులు పెడితే మంచిగా దూరం పెరుగుతాయి. మందు కొట్టడానికి కానీ మందు వేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. పత్తి ఇత్తులు పెట్టిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ పెండమిత్తులేని అనేది గడ్డి మందు దొరుకుతుంది. అది యూరియాలో కానీ ఇసుకలో కానీ చల్లుకుంటే గడ్డి పెరగది, 80% గడ్డి పెరగది. తర్వాత డౌరలు కొట్టుకుంటే ఈజీగా వస్తుంది అన్నట్టు. పత్తిత్తులు ఎందుకు లేట్ పెడతామంటే వర్షాలు ఈ సంవత్సరం కొంచెం లేట్ వచ్చినాయి, ఒక 20 రోజులు లేట్ వచ్చినాయి. అందుకని ఈ సంవత్సరం లేట్ పెట్టాల్సి వస్తుంది. వేరే దగ్గర ఒక డౌర కొట్టుడు అయిపోయింది, మా దగ్గర అయితే ఇప్పుడే పెడుతున్నారు అందరూ. మేము కూడా ఇవాళనే పెడుతున్నాం. అచ్చు అయితే కొడతాండు, మా వాళ్ళు అయితే పత్తి విత్తనాలు పెడతారు. మా దగ్గర అచ్చుకు 2000 రూపాయలు నడుస్తుంది. మీ దగ్గర ఎంత నడుస్తుంది కామెంట్ చేయండి.